ప్రతి ఒక్కరి యొక్క స్థానము గుడారం బయట కాదు, దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములోని ఆయన కృపాసనము ఎదుట నుంచుండే అనుభవము. ఆమేన్. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము, ఆయన రెక్కల నీడలో మనకు భద్రత, ఆదరణ, నెమ్మది, విశ్రాంతి. ఆమేన్, హల్లెలూయా. సో ప్రాక్టీస్ దట్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Hallelujah. So, why I wanted to remind is, it could be, I don't know enta mandiki aa reethiga undo gani, but personally as a family we are seeing that attack is on mana samadhanam meeda, mana visranti meedane. But remain aa నిద్రలేని సమయాల్లో కూడా ఆ ఒక్క గంటని దేవుడు 5 గంటల్లాగా 6 గంటల్లాగా చేయవాడు. ఆమె స్తోత్రం. ఏలియా ఆ ఒక్క భోజనం ద్వారా 40 దినాలు పరిగెత్తాడు. కమాన్, హల్లెలూయా. అది దేవునిలో నుంచి వచ్చే విశ్రాంతి. స్తోత్రం, హల్లెలూయా. దట్ కైండ్ ఆఫ్ రెస్ట్ మే గాడ్ గివ్ us so that we will do great exploits for Jesus. దేవుని కొరకు గొప్ప కార్యములు చేయనట్లుగా దేవుడు అటువంటి విశ్రాంతిలో, సమాధానంలో మనల్ని నడిపింపజేయును గాక. గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. దేవుడు మనకి పరిచర్య జరిగించినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేరే మాందోరో బ్రోకోటో బోజమెండ లీష్ మన్ బోరం బఫూన మసీట వ్రకెండ లీషబా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హోలీ స్పిరిట్, వి వెల్కమ్ యూ టు మినిస్టర్. పరిశుద్ధాత్మదేవా, మాకు భోజనం పెట్టండి. హల్లెలూయా. నీ ఎదుట మేము కూర్చొని ఉన్నాము, నీ బల్ల ఎదుట. ఓ మాకు సమృద్ధి అయిన ఆహారము కలదు. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం. నీ యొక్క బల్ల ఎదుట, ఓ స్తోత్రం, మీరు మాకు, ఓ హల్లెలూయా, సమృద్ధిని సిద్ధపరిచినందుకు స్తోత్రం. నీ సముఖపు రొట్టెలు తినడానికి మేము కూర్చున్నాము. హల్లెలూయా. మా యొక్క ఆత్మలు, ఓ నాయనసే, నీ యొక్క మహిమలోనికి, మహిమ నుండి మహిమలోనికి అడుగు పెట్టును గాక. ఓ మా మనసులు రూపాంతరపరచబడును గాక. అందుకై మా మనసును అప్పగిస్తున్నాము. హల్లెలూయా. మా దేహము నీ యొక్క వాక్యమునకు విధేయతకు అప్పగిస్తున్నాము. మా ఆలోచనలను చెరపట్టి క్రీస్తునకు లోపరుచున్నాం. చెప్పండి, మా ఆలోచనలను చెరపట్టి క్రీస్తునకు లోపరుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవి నామానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా లార్డ్, హల్లెలూయా. మా ఆత్మీయ చెవులు వింటున్నాయి, మా కనులు చూస్తున్నాయి, మా హృదయము నీ యొక్క ప్రత్యక్షతను, నీ వాక్యమును గ్రహించుచు నీ రూపులోనికి మలచబడుతుండగా నీ కార్యము జరిగించండి. యేసు నామమున అడుగు వేడుచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ఒకసారి ఆనందంగా గట్టి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి సాంగ్స్ ఆఫ్ సాలమన్, పరమగీతములు 1:3 ఒకసారి చదువుతారా? పరమగీతములు 1:3. ఐ వాంట్ ఇట్ స్పెసిఫికలీ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకులు నిన్ను ప్రేమించుదురు. స్తోత్రం. కన్యకులు నిన్ను ప్రేమించుదురు. ఆమేన్, హల్లెలూయా. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. హల్లెలూయా. కన్యకలు నిన్ను ప్రేమించెదరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వధువు సంఘము, అలాగే మన వరుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనము సాదృశ్యంగా ఈ యొక్క లేఖనమును పోల్చుకొనుచు మనము దీన్ని విభజించాలి లేఖనమును. ప్రైజ్ ద లార్డ్. పరమగీతములన్నీ కూడా సంఘము మరియు వధువైన యేసుక్రీస్తు మధ్యలో ఉన్న సంభాషణగా మనము చూడబద్దులమై ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. నీవు పోసుకొనిన పరిమళ తైలము సువాసన గలది. Amen, hallelujah. The anointing, the oil of anointing that the groom has is fragrant. Amen. Your anointing oils are fragrant, and your name is oil poured out. Praise the Lord. Therefore virgins love you. Amen, hallelujah, hallelujah.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు హీ కేమ్ విత్ ద ఆయిల్ ఆఫ్ అనాయింటింగ్. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9 కనుక చూస్తే, నీ యొక్క చెలికాండ్రందరికంటే నిన్ను అత్యధికముగా హెచ్చించున్నట్లు ఆయన నిన్ను ఆనంద తైల అభిషేకముతో అభిషేకించి ఉన్నాడు. చదువుతారా అమ్మా? నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఇది యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడి ఉన్నది. స్తోత్రం. సో ఇక్కడ మనం చూస్తున్నాము, హెచ్చింపు కొరకు కావాల్సింది ఏంటి? ఆనంద తైల అభిషేకము. whenever you are receiving the oil of gladness, you are elevated from a normal position. Amen, hallelujah. గట్టి హల్లెలూయా చెప్దామా? ఎప్పుడైనా కూడా అభిషేక తైలమును పొందుకున్నప్పుడు నీవు సాధారణమైన స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఉత్తీర్ణత చేయబడి ఉన్నావు, లేదా ప్రమోట్ చేయబడి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ సహోదరులందరికంటే నీవు అత్యధికుడుగా ఉండునట్లు నీవు ఆనంద తైల అభిషేకముతో ఆయనను నింపి ఉన్నావు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆనంద తైలాభిషేకం ఉండెను. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మనం ఇక్కడ చూస్తున్నాము పరమగీతంలో 1:3 నీవు పూసుకున్న తైలము సువాసన గలది. ఆమేన్, హల్లెలూయా. ఇంగ్లీష్లో చూస్తే ఆయిల్స్ అని ఉంటుంది. హల్లెలూయా. యువర్ అనాయింటింగ్ ఆయిల్స్ ఆర్ ఫ్రేగ్రెంట్. సంబడి సే ఆయిల్స్. Amen, hallelujah. So Jesus is never came with one kind of oil. He has the oils. Amen, hallelujah. Stotram. Your anointing oils are fragrant. ఆయన అభిషేక తైలములు, తెలుగులో తైలములు అని లేదు, అయితే ఇంగ్లీష్లో అభిషేక తైలములు అని ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, hallelujah. Somebody say hallelujah. Your anointing oils are fragrant. ఆయన తైలములు సువాసన కలిగినవి. హల్లెలూయా. సో ఆయనకు ఒక రకమైన తైలము మాత్రమే కాదు, నానా విధములైన తైలములు ఆయన కలిగిన వాడు. Amen. I want you to write down everything that I preach today. Hallelujah. Because when you are established in the truth, సత్యములో మీరు స్థిరపరచబడినప్పుడు దుష్టుడు మిమ్మల్ని మోసపరచలేడు. ఆమేన్, హల్లెలూయా. మన సత్యము దేవుని వాక్యం. అందుకే ప్రతి ఒక్కరు రాసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ప్యాడ్స్ లేకపోతే అక్కడ ప్యాడ్స్ ఉన్నాయి, పిల్లలు ఇస్తారు. హల్లెలూయా, స్తోత్రం. రైటింగ్ ప్యాడ్స్ ఉన్నాయి, ఎవరు కావాలంటే చేతెత్తండి, మీరు రాసుకోండి. ఎవ్రీబడి, ఐ వాంట్ యూ టు రైట్. స్తోత్రం, హల్లెలూయా. ఎవ్రీ సర్మన్ ఈస్ ఫర్ us. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మనం రాసుకోవాలి ప్రతిదీ. ఆమేన్, హల్లెలూయా. సో మొదటి లేఖనం ఏంటిది? పరమగీతంలో 1:3 తైలములు. ఆమేన్, హల్లెలూయా. జీసస్ కేమ్ విత్ ఆయిల్స్. హీ ఈజ్ నాట్ జస్ట్ కమింగ్ విత్ వన్ డైమెన్షన్ గ్రేస్, హీ ఈజ్ కమింగ్ విత్ మల్టీ డైమెన్షనల్ గ్రేసెస్. ఆమేన్, హల్లెలూయా. ఆయన నానా విధములైన తైలములు కలిగిన వాడై ఆ కృపతో మన యొద్దకు వస్తున్నాడు. ఆమేన్, hallelujah. You have to understand one thing. Whatever Jesus has came with, we are eligible to have the same thing in our lives. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి కలిగి ఉన్నాడో అవన్నీ కూడా క్రొత్త నిబంధన సంఘము కలుగుటకు యోగ్యత పొంది ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం. సో ఆ కన్య కాలం సంపూర్ణ అయిన తర్వాత దేవుడు తన కుమారుని కన్యక ద్వారా పంపించి ఉన్నాడు. గలతీ 4:5-4:6 చూస్తే ఆయనను అబ్బా తండ్రి అని పిలిచే కుమారుని ఆత్మను మనలో పంపించి ఉన్నందుకు మనము దాసులము కాదు, కుమారులము. ఇప్పుడు కుమారులము కాబట్టి స్వాస్యము మనది. హల్లెలూయా, స్తోత్రం. స్వాస్యమునకు మనం పాత్రులము. ఆమేన్. సో ఎవ్రీథింగ్ దట్ జీసస్ హ్యాస్, ఇట్ ఈస్ యువర్ ఇన్హెరిటెన్స్. సంబడి సే, నా యొక్క స్వాస్యము యేసయ్యది మొత్తము. హల్లెలూయా. యేసయ్య కలిగినది సమస్తము మన స్వాస్యము. Amen. So he came with oils. Praise the Lord. Now I'll go into that later. Amen, hallelujah. So I want you to know that అభిషేకము ఏదో ఒక్క డైమెన్షన్లో ఉన్నది కాదు, అది నానా విధములైన కృప. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు పౌలుకి ఇచ్చిన ప్రత్యక్షతలో ఆయన నానా విధములైన జ్ఞానము,
మ్యానిఫోల్డ్ విజ్డమ్. కొలసి పత్రికలో మనం చూస్తాం నానా విధములైన జ్ఞానం. కొలసి అంటున్నా, కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 2 ఎఫెసియా. నానా విధములైన జ్ఞానము మనము పైనున్న ద క్రియేచర్స్కి కనపరచున్నట్లుగా దేవుడు తన సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. ద మ్యానిఫోల్డ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద మ్యానిఫోల్డ్ అనాయింటింగ్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. యెషయా ప్రవచన గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు కనుక చూస్తే అక్కడ నానా విధములైన ఆత్మలు ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 7 ఆత్మలు కలిగిన వాడని ఆయన వాక్యం సెలవిస్తుంది. మనం అక్కడ 7 ఆత్మలు చూడవచ్చు. ప్రైజ్ ద లార్డ్. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారము. ఫస్ట్ యెహోవా ఆత్మ, జ్ఞానాత్మ, వివేక ఆత్మ. తర్వాత ఆలోచన ఇచ్చు ఆత్మ, బలము కలిగిన ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయము పుట్టించి. మొత్తం 7 ఆత్మలు మనం చూడవచ్చు. ప్రైజ్ ద లార్డ్. సో హిస్ స్పిరిట్ ఈజ్ అ manifold spirit, హిస్ విజ్డమ్ ఈజ్ అ manifold spirit, ఐ మీన్ విజ్డమ్. హిస్ అనాయింటింగ్ ఈజ్ అ manifold anointing. హల్లెలూయా. ఆయన ఆత్మ నానా విధములైన అంతస్తులు కలిగినది. అలాగే ఆయన జ్ఞానము నానా విధములైన జ్ఞానము కలిగినది. అదే రీతిగా ఆయన తైలాభిషేకము కూడా నానా విధములైన దిశలలో పనిచేసేది. Amen. Hallelujah. So each of us can grasp or grab from Jesus our specific calling. Hallelujah. యేసుక్రీస్తు ప్రభువారిలో నానా విధములైన అభిషేకములు ఉన్నాయి. అయితే నువ్వు ఏ అభిషేకం కొరకు పిలువబడి ఉన్నావో ఆ అభిషేకం ఆయన. Amen. గట్టిగా. Hallelujah. So what does an anointing do? అభిషేకం ఏం చేస్తుంది? 5 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ వెళ్తాయి కానీ టుడే I just want to specify 5 things and then later I want to teach little more. Amen. Hallelujah. 5 విషయాలు. Anointing will break the yoke. First thing, hallelujah, అభిషేకము కాడిని విరగొడుతుంది. యెషయా ప్రవచన గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం చూస్తే, అలాగే జెనసిస్ చాప్టర్ 27 వర్స్ 40, ఆది కాండము 27:40. హల్లెలూయా. స్తోత్రం. యెషయా 10:27లో చూస్తే, ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడతావు. ఆమేన్. విరగొట్టబడును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బలియుట గురించి మనము ఆల్రెడీ నేను మీకు బోధించాను. బలియుట అనే పదానికి దాని అర్థం ఏంటిదంటే అనాయింటింగ్. హల్లెలూయా. ఇంగ్లీష్లో చూస్తే అనాయింటింగ్ ద్వారా కాడి విరగబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆర్ బై ఫ్యాట్నెస్, క్రొవ్వు ద్వారా. ఆమేన్. హల్లెలూయా. క్రొవ్వు ద్వారా. క్రొవ్వు అంటే ఏంటిది? క్రొవ్వును కరిగిస్తే ఏమొస్తుంది? ఆమేన్. హల్లెలూయా. సో నీవు బలుసుట ద్వారా కాడి విరగొట్టబడుతుంది. కాడి దేని మీద ఉంటుంది? ఎద్దు మీద ఉంటుంది. ఎద్దు మీద కాడి ఎంత భారంగా ఉంటుంది కదా. సో ఆ బలియుట ద్వారా ఆ కాడి విరగొట్టబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బలియుట అంటే ఏంటిదంటే తైలాభిషేకము. ఆమేన్. క్రొవ్వు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. గట్టిగా. హల్లెలూయా. అలాగే ఆది కాండం 27లో కనుక మనం చూస్తే 27:40 వచనము ఇక్కడ మనం చూస్తాము. ఇస్సాకు యాకోబునకును ఏశావునకును వారికి ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటాడు. అయితే యాకోబు వచ్చేసి ఆశీర్వాదాన్ని దొంగిలిచ్చేసిన తర్వాత ఏశావుకి ఆశీర్వాదం ఏం మిగలదు. అయితే ఏశావుకి ఉన్న శాపాలన్నీ అయిపోయిన తర్వాత ఆఖరిగా ఒక్క మాట ఇస్సాకు ఏశావునకు వాగ్దానంగా ఇస్తున్నాడు. చూడండి, నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవగుదువు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు. హల్లెలూయా. చూడండి, ఇది నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడిని విరిచివేయుదువు. లేదా నీవు పోరాడుచుండగా, నీవు ప్రయత్నించుచుండగా, నీవు గమ్మన ఉండకుండా నీవు నిత్యము ప్రయాస పడుచుండగా నీ తమ్ముడు యొక్క కాడి, అంటే నీ తమ్ముడి కింద నువ్వు దాసుడుగా ఉండవలసిన కాడి నీ మీదకి వచ్చేసింది. అయితే ఆ కాడి నువ్వు తిరుగులాడుచుండగా అది విరగొట్టబడును. ఇంకో రీతిగా చెప్పాలంటే ఆ యొక్క క్రొవ్వుట ద్వారా, బలియుట ద్వారా. ఆమేన్. హల్లెలూయా. బలియుట ద్వారా
బలము నొందుట ద్వారా, ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా, ఆ బలము నొందుట ద్వారా ఆ కాడి విరగొట్టబడును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనకి 92వ కీర్తనలో కూడా వాగ్దానం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. క్రొవ్విన కొమ్ము, గురిపోతు తైలము, గురిపోతు యొక్క తైలము, ఆమేన్, గురిపోతు కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తిని, నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను స్తోత్రం, గురిపోతు కొమ్ము వలె నీ యొక్క కొమ్మును నేను పైకెత్తి ఉన్నాను అంటున్నాడు. లేదా గురిపోతు దేనికి సాదృశ్యం అంటే ఆ బలిసిన స్థితికి సాదృశ్యం. ఆమేన్, హల్లెలూయా. దాని కొమ్ము అధికారానికి సాదృశ్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో గురిపోతు కొమ్ము వలె నిన్ను పైకెత్తి తిని క్రొత్త తైలముతో నేను నిన్ను అంటి ఉన్నాను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో అభిషేకం ఏం చేస్తుందంటే కాడిని విరగొడుతుంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదటిగా రాసుకోవాలి, అభిషేకము నా జీవితంలో కాడిని విరగొడుతుంది. రాసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అభిషేకము కాడిని విరగొడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఏ కాడి ఉన్నా, దాస్యతపు కాడి ఉన్నదా, లేదా పాపపు కాడి ఉన్నదా, బంధకాల కాడి ఉన్నదా, అప్పుల కాడి ఉన్నదా, లేదా రోగములు అనే కాడి ఉన్నదా, ఏ కాడి ఉన్నప్పటికీ అభిషేక తైలమునకు లేదా అభిషేకమునకు ఆ కాడిని విరగొట్టే సామర్థ్యత దేవుడిచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకము కాడిని విరగొట్టును. చెప్పండి, అభిషేకము కాడిని విరగొట్టును, అభిషేకము కాడిని విరగొట్టును, అభిషేకము కాడిని విరగొట్టును. స్తోత్రం. మీ పక్కనున్న వారికి చెప్పండి, ఐ వాంట్ యు టు ప్రాక్టీస్ దిస్. వారి కాడి ఏంటిదో తెలుసుకొని ఒకసారి అది విరిగిపోయిందని చెప్పండి. అజ్ఞానమా, అడగండి, అడగండి. ఏ కాడు అడగండి. స్తోత్రం. అప్పులనే కాడి విరిగిపోయిందని చెప్పు, రోగం అనే కాడి విరిగిపోయిందని చెప్పు, అజ్ఞానం అనే కాడి విరిగిపోయిందని చెప్పు. చెప్పు, హల్లెలూయా. చెప్పండి, మీ పక్కనున్న వారికి చెప్పాలి. కమాన్, హల్లెలూయా. ఓపెన్ అప్, ఓపెన్ అప్. దేవుని యొక్క అభిషేకం వచ్చుట ద్వారా కాళ్ళు విరుగుతున్నాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. The second thing, anointing empowers you to minister like Jesus. అభిషేకము యేసుక్రీస్తు వలె పరిచర్య చేయుటకు నిన్ను బలపరిచేది, నిలబెట్టేది. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనము. We know that God has anointed Jesus of Nazareth with Holy Spirit and with power. He went on doing good and healing who were oppressed by the devil, for God was with him. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను ఏం చేసి ఉన్నాడు? Come on, hallelujah. ఆయన 30 సంవత్సరాల వరకు ఆయన అభిషేకములో లేడు. అయితే ఆయన బాప్తిసం పొంది ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌరం వలె ఆయన మీదికి దిగి వచ్చి ఆయన అభిషేకించున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని దేవుడు పరలోకం నుంచి స్వరం నుంచి చెప్పగానే హల్లెలూయా, he was vindicated in spirit. ఆత్మ యందు నీతిమంతుడని తీర్పు పొందిన వాడై అభిషేక తైలముతో ఆయన నడిపించబడి ఉన్నాడు. హల్లెలూయా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను. ఆమేన్, స్తోత్రం. సో అభిషేకించినప్పుడు మనకేమొస్తుంది? పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. ఆమేన్. Praise the Lord, hallelujah, stotram, hallelujah. This is one fold, one dimension of the spirit. Hallelujah, amen, hallelujah. న్యాయ పీఠము మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మ. కమ్ ఆన్, హల్లెలూయా, వావ్, హల్లెలూయా. అంటే తీర్పు తీర్చు వారికే తీర్పు తీర్చడం నేర్పిస్తాడు. నేను చెప్పినా కదా, పరిశుద్ధాత్మదేవుడు బోధకులకు బోధకుడు. కమ్ ఆన్, హల్లెలూయా. తీర్పు తీర్చు వారికి తీర్పు తీర్చుట నేర్పు ఆత్మ. ఆమేన్, హల్లెలూయా. గుమ్మమునొద్ద యుద్ధమును పరాక్రమం. కమ్ ఆన్, వావ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఐ హావ్ నెవర్ సీన్ దిస్ వర్స్. హల్లెలూయా. ఇది ఎప్పుడు నా కళ్ళ ముందుకు రాలేదు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ. స్తోత్రం,
దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్న ప్రతిదీ మనము చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన దేవుని ఆత్మతో అభిషేకించబడి ఆయన ఏం చేస్తున్నాడు? ఆత్మతో శక్తితో అభిషేకించబడి మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ ఆయన విడిపించడానికి వచ్చి ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా, స్తోత్రం. నా మీద పక్కనున్న వారితో చెప్తారు, నా మీద పనిచేస్తున్న ఆత్మ, నా మీద పనిచేస్తున్న అభిషేక తైలము మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ విడిపించుటకు శక్తి కలిగినది. హల్లెలూయా, ఆమేన్. నీలో పనిచేయుచున్న ఆత్మాభిషేకం ఏంటిది? మంచి చేసే అభిషేకం నీలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మేలు చేసే అభిషేకం నీలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అభిషేకం ఎవరికి కీడు చేయదు. ఆమేన్, హల్లెలూయా. మేలు చేయుచు బాధలో ఉన్న వారందరినీ విడిపించుటకు సామర్థ్యతనిచ్చేది. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 4:18 ఆయన రాగానే ఈ యొక్క యెషయా ప్రవచన గ్రంథంలోని 61 మొదటి 3-4 వచనాలు ఆయన చదువుతాడు అక్కడ. హల్లెలూయా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నిన్ను అభిషేకించి ఉన్నాడు. చూడండి, చెరలోనున్న వారిని విడుదల, గుడ్డివారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకును, హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. స్తోత్రం. సో ఆయన మీద దేవుని ఆత్మ అభిషేకం ఎందుకున్నది? సువర్తమానం ప్రకటించడానికి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు అభిషేకం ఎందుకు ఇస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తమానం ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా. సో అభిషేకం ఏం చేస్తుందంటే సువార్త ప్రకటించుటకు నిన్ను బలపరుస్తూ ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం. తిరుగు లేకుండా సువార్త ప్రకటించుటకు బలపరిచేది దేవుని యొక్క అభిషేకము. హల్లెలూయా. చెరలోనున్న వారిని విడిపించడానికి, గుడ్డి వారికి చూపియడానికి, చూపును ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి. ఆమేన్. అలా దేవుని యొక్క హితవత్సరము ప్రకటించడానికి. ఆమేన్. ఇంకా యెషయాలో చూస్తే కనుక 61 మొదటి 4 వచనంలో అవమానమునకు ప్రతిగా పూదండ, కన్నీరుని ప్రతిగా నాట్యము, ఉల్లాస వస్త్రం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఉల్లాస వస్త్రము ఇయ్యటకు నేను వచ్చానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఆమేన్. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, పంపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇవన్నీ కూడా యేసయ్య మనకి ఇవ్వడానికి వచ్చాడు. ఒకవేళ ఇవి నీ జీవితంలో లేకపోతే ఇప్పుడే యేసు నామములో పొందుకో. ఆమేన్, హల్లెలూయా. అది మాత్రమే కాదు, ఆయన ఆనంద తైలము అభిషేకముతో వచ్చి ఉన్నాడు కదా. హెబ్రీ 2:9 మనం చూసి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే తైలముతో వచ్చిన ఆయన ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ? భారభరితమైన ఆత్మకు ప్రతిగా, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఇస్తున్నాడు. ఆమేన్. ఆయన ఏ తైలముతో వచ్చాడో అదే తైలము నీకు ఇస్తున్నాడు. కమాన్. ఏ తైలముతో అభిషేకించబడి సువార్త ప్రకటించడానికి వచ్చాడు అదే తైలమును మనకి ఇస్తున్నాడు. ఆమేన్. ఇట్స్ ద సేమ్ అనాయింటింగ్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ us. ఆమేన్. నథింగ్ లెస్. దానికంటే కొంచెం ఏది కూడా కాదు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో సెకండ్ పాయింట్ ఏంటి? ఆయన వలె పరిచర్య చేయడానికి, ఆయన ఏం చేసి ఉన్నాడో అది చేయుటకు మనకు దేవుడు అభిషేకం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమేం వచనాలు చూసుకున్నాము? లూకా 4:18, యెషయా 61 మొదటి 3-4 వచనాలు, దాని తర్వాత అపోస్తులు 10:38. ఆమేన్, హల్లెలూయా. రాసుకోవాలి. ఆమేన్. తర్వాత మూడో విషయము, అనాయింటింగ్ విల్ టీచ్ యు ఆల్ థింగ్స్. పక్కనున్న వారికి చెప్పండి, అభిషేకము అన్నిటిని బోధించును.
అభిషేకం అన్నిటిని బోధించును. యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము 27వ వచనము. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక, ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న చెప్పండి, అది అన్నిటి గురించి మనకి బోధించును. ఆమేన్. హల్లెలూయా. అన్నిటిని గురించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని అర్థం ఏంటిదంటే, నువ్వు భర్తగా ఎలా ఉండాలో అది నీకు బోధిస్తుంది, భార్యగా ఎలా ఉండాలో నీకు బోధిస్తుంది. కమాన్, హల్లెలూయా. కుమారుడిగా ఎలా ఉండాలో నీకు బోధిస్తుంది, తండ్రిగా ఎలా ఉండాలో నీకు బోధిస్తుంది. ఆమేన్. సహోదరుడిగా ఎలా ఉండాలో నీకు బోధించేది అది. ఆమేన్. He will teach you all things. The anointing remains in us. ఆ అభిషేకం మనలో నిలుచును కాబట్టి ఆ అభిషేకము మనకు అన్నిటిని గురించి బోధిస్తూ ఉన్నది. చెప్పండి, అన్నిటిని బోధిస్తుంది. అభిషేకం అన్నిటిని బోధించును. ఆమేన్. హల్లెలూయా. అభిషేకం అన్నిటిని బోధించును. ఆమేన్. సో మనం ఆయనలో నిలిచి ఉన్న ప్రకారము ఆ అభిషేకం మనలో నిలిచి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. 27 చదువుదాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ది అనాయింటింగ్ రిమైన్స్ ఇన్ us. మనలో ఉండిపోతుంది ఆ అభిషేకం. ఆమేన్. God will never take back the anointing that he has given. God will never repent of giving his gifts or callings to his people. దేవుడు ఆ పిలుపుల గురించి, వరముల గురించి ఎప్పుడు కూడా పశ్చాత్తాపడను అని చెప్పి ఉన్నాడు ఒక పత్రికలో. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. సో ఆయన మనకి అభిషేకమునిచ్చి అది తీసివేసేవాడు కాదు. ఒకవేళ మనలో అభిషేకము తగ్గిపోతుంది, లేదా ముందు అభిషేకంలో పని చేశాము ఇప్పుడు పని చేయలేకపోతున్నామంటే ఆ అభిషేకముతో తిరిగి మనము కనెక్ట్ కాలేకపోతున్నాము. కాబట్టి ఆమేన్. హల్లెలూయా. ఆ సోర్స్తో కనెక్ట్ కాలేకపోతున్నాం. అది మన తప్పిదము. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన వాటిని తీసుకోడు. ఆమేన్. Hallelujah. So anointing teaches you all things. Amen. Hallelujah. We are taught by God. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మన పిల్లలు దేవుని ద్వారా బోధింపబడతారు. యెషయా 54:13. ఆమేన్. హల్లెలూయా. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపుల విషయంలోను పశ్చాత్తాపడడు. ఎందుకంటే ఆయన ఇచ్చినప్పుడు తర్వాత ఆలోచించాడు, ఆయన నేను ఎందుకు ఇచ్చానా వీరికి అని. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. మనకైతే స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనములో మనం రాసుకోవచ్చు. ది అనాయింటింగ్ టీచర్స్. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ టీచర్. రాసుకోండి. హల్లెలూయా. ది అనాయింటింగ్ టీచర్స్ యు ఆల్ థింగ్స్. ఆమేన్. హల్లెలూయా. వేర్ ఆర్ యు ఫెయిలింగ్? నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావు? ఎక్కడ ఓడిపోతున్నావు? ప్రశ్నించుకో ఒకసారి. వివాహ జీవితంలో ఓడిపోతున్నావా? లేదా ఏ విషయంలో పాపంను జయించుటలో ఓడిపోతున్నావా? ఓ దేవుని ఆత్మాభిషేకం నీ మీద ఉన్నది కదా. ఆత్మాభిషేకమా, నాకు బోధించు నేను ఎలా జయించాలో. కమ్ ఆన్. హల్లెలూయా. హి విల్ గివ్ యు పవర్. హి విల్ గివ్ యు విజ్డమ్. హి టీచర్స్ యు హౌ టు ఓవర్కమ్. ఆయన బోధిస్తాడు ఏ రీతిగా నువ్వు జయించాలో. కమ్ ఆన్, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏ రీతిగా విజయవంతమైన జీవితం, క్రైస్తవ జీవితం కలిగి ఉండాలో బోధించేది పరిశుద్ధాత్మ దేవుడు, లేదా ఆయన యొక్క అభిషేక తైలము. ఆమేన్. హి టీచర్స్ ఆల్ థింగ్స్. చెప్పండి, సమస్తము బోధించేవాడు. హల్లెలూయా. అందరికీ బోధించేవాడు. అందరికీ బోధించేవాడు. స్తోత్రం. క్రూరంగా పనిచేస్తున్న మీ యొక్క భర్తకు కూడా ఆయన బోధించగలడు. ఆయన మనసు మార్చగలడు. Hallelujah, because he is the teacher of everybody. Amen. ఎవరికైనా బోధించే సామర్థ్యత ఆయనకున్నది. Amen. Hallelujah. So you need to go to that anointing. దేవా నాకు బోధించు, నేనేం చేయాలి, ఏ రీతిగా నేను దీన్ని ఎదుర్కోవాలి, నాకు బోధించు పరిశుద్ధాత్ముడా. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. మా పిల్లలకు బోధించు. Amen. Hallelujah. Your prayer should be, Lord teach them. వారి మీద అభిషేక తైలం పెట్టాలి. ప్రార్థన చేయండి. ఓ కొబ్బరి నూనె వేయండి. ప్రార్థన చేయండి. ఓ వీరిని యేసు నామములో అభిషేకిస్తున్నాము. ఈ అభిషేకం వీరిని బోధించును గాక. వీరి పరిశుద్ధ జీవితంలో నడుచుటకు ఈ అభిషేక తైలం వీరికి బోధించును గాక.
హల్లెలూయా. ఆ తైలంలో అది సింబాలిక్గా చేస్తున్నాం, ఆ తైలంలో ఏదో ఉన్నదని కాదు, కానీ ఆ సింబాలిక్గా మనం చేస్తున్నప్పుడు దేవుడు నిజంగా ఆయన అభిషేకంను వారి మీద రాణిస్తాడు. ఆమేన్. మీ పిల్లలు యెహోవా ద్వారా బోధింపబడతారు. Hallelujah. They will be taught. Whenever they are taught, they will walk in those ways. ఎప్పుడైతే బోధింపబడతారో అప్పుడు ఆ మార్గంలో నడుస్తారు. నా బిడ్డలు, నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించుచున్నారంట. ఆమేన్. హల్లెలూయా. నువ్వు జ్ఞానము లేక నశించిపోతున్నావా? అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక సువార్తను తీసుకొచ్చి ఉన్నాడు. ఆ సువార్త, ఈ మంచి శుభవార్త ఏంటిదంటే ఆయన తన అభిషేక తైలమును నీకు ఇచ్చి ఉన్నాడు. ఆ అభిషేక తైలము ఆ జ్ఞానంలో నుంచి జ్ఞానంలోనికి నిన్ను నడిపిస్తూ ఉన్నది, సమస్తమును నీకు బోధిస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయం 20, 21, 22 వచనంలో చూస్తే ఆయన ఆ గడియందు యేసయ్య ఆయన ఆనందించి ఉన్నాడు. ఏమని ఆనందిస్తున్నాడు? ఇవి ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబారులకు బయలుపరిచినవని నిన్ను స్తుతించుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. అంటే జ్ఞానం కలిగిన వారు ఎంత రీసెర్చ్ చేసినా వారికి సొల్యూషన్ రావట్లేదు. అయితే ఈ పసి బాలుల మీద ఒకటి ఉన్నది, ఏంటిదంటే అభిషేక తైలం ఉన్నది. కాబట్టి ఆ అభిషేకం వారికి బోధించును, కాబట్టి వారు అన్ని విషయములను ఎరిగిన వారిగా ఉంటారు. కమాన్. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తన, మీ యొక్క బోధకులందరికంటే నీకు అధికమైన తెలివిని ఇస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీ పితరులందరికంటే అధికమైన జ్ఞానం. మరి దాని తర్వాత వచనంలో మీ యొక్క శత్రువులందరికంటే అధికమైన జ్ఞానం మీకు ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్. కమాన్. స్తోత్రం. ఆమేన్. 119వ కీర్తన 100వ వచనమా, ఎన్నో వచనమా? నీ ఉపదేశం అంటే ఆయన బోధించుచున్నప్పుడు, ఆయన ఉపదేశము, ఆయన జ్ఞాన బుద్ధి వివేకములకు ఆధారమగు ఆత్మ కదా. ఆయన బోధించుచున్నప్పుడు అభిషేకం ఏం చేస్తుంది చెప్పాలి? బోధిస్తుంది, అన్ని బోధిస్తుంది. రాసుకోండి. హల్లెలూయా. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం. నీ ఉపదేశమును బోధను నేను పొందుకుంటున్నాను కాబట్టి వృద్ధుల కంటే అధికమైన జ్ఞానము. చెప్పండి, వృద్ధుల కంటే అధికమైన జ్ఞానము దేవుడు నాకు ఇస్తున్నాడు. ఆమేన్. వృద్ధుల కంటే. ఎందుకు? అభిషేకము ద్వారా. కమాన్. స్తోత్రం. హల్లెలూయా. వారికంటే మనం ఏదో బలహీనమని కాదు, గొప్పవారమని కాదు, వారికంటే ఏదో గొప్పగా సాధించామని కాదు, దేవుని కృపను బట్టి మనం అభిషేకం పొందుకున్నాం అంతే. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. సో ఆయన బోధ మనం పొందుకున్నప్పుడు మనకేమొస్తుంది? వృద్ధులందరికంటే నాకు వివేక జ్ఞానం, విశేష జ్ఞానము కలదు. స్తోత్రం. నీకు చదువు లేకపోయి ఉండవచ్చు, అయితే ఈ యొక్క అభిషేకం నీ మీద పనిచేస్తున్నప్పుడు హల్లెలూయా చదువుకున్న వారందరికంటే విశేష జ్ఞానం. కమాన్. స్తోత్రం. అందుకే ఆయన జ్ఞానులను పక్కన పెట్టి బాలులకు ఇచ్చాడంట. స్తోత్రం. నాకు చదువు లేదని మీరు చెప్పకూడదు, నాకు చదువు లేదు, నాకు చదువు రాదు అని డిస్క్వాలిఫై చేయకూడదు. ఎందుకంటే మీ మీద అభిషేకం పనిచేస్తుంది. చెప్పండి హల్లెలూయా. నాకు చదువు లేకపోయినా అభిషేకం ఉంది, నాకు డబ్బు లేకపోయినా చెప్పాలి అభిషేకం ఉంది, నాకు అంతస్తు లేకపోయినా స్తోత్రం అభిషేకం ఉంది. ఆమేన్. జ్ఞానం లేకపోయినా అభిషేకం ఉంది. ఈ అభిషేకం అన్నిటిని బోధిస్తుంది నాకు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. చదవండి, తర్వాత వచనం చదవండి. నీ ఆజ్ఞలను నిత్యం నాకు తోడుగా ఉన్నవి కనుక. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానము, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడములు ఏం చేస్తున్నాయి? ఆయన బోధనేమో వృద్ధుల కంటే మెచ్చిన జ్ఞానం ఇస్తుంది. ఆయన కట్టడలు మనకు తోడుగా ఉన్నవి కాబట్టి, ఆయన ఆజ్ఞలు మనకు తోడుగా ఉన్నవి కాబట్టి అవి ఏం చేస్తున్నాయి? స్తోత్రం. నీ శత్రువుకి మించిన జ్ఞానం. హల్లెలూయా. శత్రువు నిన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నాడేమో, ఆ ప్లాన్ అంతటిని దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆమేన్. కమాన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన బోధ నీవు పొందుకుంటున్నావు. పరిశుద్ధాత్మ తైలము నీ మీద ఉండి ఆయన బోధిస్తున్నాడు కాబట్టి, ఆయన కట్టడలు ఆయన నిబంధన ఆయన మనకు బోధిస్తున్నాడు కాబట్టి
మనకు శత్రువులకు మించిన జ్ఞానం, మాంత్రిక శక్తులకు మించిన జ్ఞానం. వాళ్ళు గుడ్లేశారో లేకపోతే నిమ్మకాయలు వేశారు, ఏం వేసినా అనవసరం. హల్లెలూయా. విషమైన ఏ రకమైన చాతబడి చేసినా హల్లెలూయా వారందరికంటే అధికమైన జ్ఞానం మనలో పనిచేస్తుంది. కమాన్, హల్లెలూయా, స్తోత్ర. అభిషేకం అన్నిటిని బోధిస్తుందని చెప్పండి. ముసలోళ్ళ కంటే ఎక్కువగా, వృద్ధుల కంటే ఎక్కువగా. ఆమేన్. వృద్ధుల దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది, చాలా వివేకం ఉంటుంది వారి దగ్గర కూర్చొని వినాలి. ఆమేన్. అయితే అది తప్పంటలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు హల్లెలూయా వి సర్పాస్ దట్. కమ్ ఆన్, హల్లెలూయా. ఈయన వయసు 20 సంవత్సరాలే, 30 సంవత్సరాలే కనిపిస్తుంది, కానీ ఈయన ఏదో 100 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? కమ్ ఆన్, హల్లెలూయా. ఆయన అభిషేక తైలము సమస్తమును బోధించును. ఆమేన్, హల్లెలూయా. తర్వాత చదవండి. స్తోత్రం. ఇప్పుడు ఏం చేస్తున్నాను? నీ యొక్క వాక్యము నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నా బోధకులందరికంటే స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. I want to see. హల్లెలూయా. నేను మీకు బోధిస్తున్నాను. ఆమేన్. పాస్టర్ గారు బోధిస్తున్నాడు. హల్లెలూయా. అయితే మీరు ఆ వాక్యాన్ని ధ్యానిస్తుంటే మాకంటే ఎక్కువ దేవుడు మీకు బయలుపరుస్తాడు. కమ్ ఆన్, హల్లెలూయా. మే వి సీ దోస్ థింగ్స్. ఆమేన్, హల్లెలూయా. మే వి సీ యు ప్రీచ్ గ్రేటర్ సర్మన్స్. ఆమేన్, హల్లెలూయా. మాకంటే గొప్ప మర్మములు మీరు బోధించుదురు గాక. హల్లెలూయా. మీ బోధకులందరికంటే. ఆమేన్, స్తోత్రం. హల్లెలూయా. whoever is teaching you, ఎవరు నీకు బోధిస్తున్నా వారికంటే ఎక్కువగా నీవు బోధించే కెపాసిటీ నువ్వు పొందుకుంటున్నావు. కమ్ ఆన్, హల్లెలూయా, స్తోత్రం. యు హావ్ టు అండర్స్టాండ్ బికాస్ ఆఫ్ ది అనాయింటింగ్ దట్ ఈస్ అట్ వర్క్ ఇన్ యూ. ఈ యొక్క అభిషేకం నీలో పని చేయుచున్నది కాబట్టి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. I see double verses here overlapping and double screens. Hallelujah. స్తోత్రం. ఆమేన్, స్తోత్రం. మూడో పాయింట్ ఏంటి? అభిషేకం. చాలా ప్రైజ్ ద లార్డ్. వృద్ధులందరికంటే విశేష జ్ఞానము, శత్రువుల కంటే విశేష జ్ఞానం, తర్వాత బోధకుల కంటే విశేష జ్ఞానము దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూడే మన జీవితంలో ఏ రీతిగా ప్రభావితం చేయాలన్నా ఈ ముగ్గురు వ్యక్తులు చేయగలరు. ఆమేన్. మనం నాశనం చేయాలనుకుంటే శత్రువు, మనల్ని కట్టాలి, మనకి మంచి ఫ్యూచర్ని సిద్ధపరచాలనుకుంటే బోధకులు మరియు వృద్ధులు. ఆమేన్. సో మన జీవితాన్ని బాగా ప్రభావితం చేసేది ఈ మూడు. ఆమేన్. సో ఈ ముగ్గురు వ్యక్తుల కంటే దేవుడు అధికమైన విశేషమైన జ్ఞానం మనకి ఇస్తానట్టు. ఆమేన్, హల్లెలూయా. యు మైట్ బి నాకు అసలు ఏంటి అర్థం కావట్లేదు అని అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మదేవుని అడుగు. హల్లెలూయా. నాలో పనిచేయించిన పరిశుద్ధాత్మదేవ నాకు బోధించు. నా కుటుంబంలో సమస్య ఏంటి, నా కుమారుల్లో సమస్య ఏంటి, నా భర్తలో సమస్య ఏంటి, నా పిల్లల్లో సమస్య ఏంటి, మేము ఎక్కడ పడిపోతున్నామో ఈ యొక్క అభిషేక తైలం మాకు బోధించాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో 3 విషయాలు మనం నేర్చుకున్నాము. అభిషేకము మొట్టమొదటిగా ఏం చేస్తుంది? కాడిని విరగొడుతుంది. చెప్పాలి అందరు, కాడిని విరగొడుతుంది. రెండోది, అభిషేకము యేసుక్రీస్తు చేసిన పరిచర్య మనము చేయుటకు మనల్ని బలపరుస్తూ ఉన్నది. ఆమేన్. మూడోదిగా అభిషేకము అన్నిటిని బోధిస్తూ ఉన్నది. ఆమేన్, స్తోత్రం. రాసుకుంటున్నారా? నాలుగోదిగా ది అనాయింటింగ్ విల్ బ్రింగ్ హీలింగ్. ఆమేన్, హల్లెలూయా. అభిషేకము స్వస్థతను ప్రత్యేకముగా తెస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అభిషేకం తెచ్చేది ఏంటిది? స్వస్థత. ఆమేన్, హల్లెలూయా. యాకోబు పత్రిక, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 5 స్తోత్రం. స్వస్థత, నూతన పరచుట, ఇవన్నీ కూడా అభిషేక తైలములో నుంచి దేవుడు మనకిచ్చువాడై ఉన్నాడు. 14 అనుకుంటా.
మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. వ్రాసి, నూనె వ్రాసి అని అంటే ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే అనాయింట్ హిమ్ విత్ ఆయిల్ అని ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకే చాలా మంది సేవకులు కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేసేది అందుకు. హల్లెలూయా, స్తోత్రం. దాన్ని ఇంకో రాగా మనం న్యూస్లలో లేకపోతే వేరేలాగా హేళన చేస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఆ తైలంలో ఏదో ఉన్నదని కాదు, కానీ దేవుడు చెప్పిన మాటను మనం విధేయత చూపుట ద్వారా ఆయన యొక్క స్వస్థత దాంట్లో నుంచి ప్రవహిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో అభిషేక తైలం ఏం చేస్తుంది? సంఘ పెద్దలు ఏం చేయాలంట? రోగి ఎవరన్నా ఉంటే వారికి తైలం పోసి రాసినప్పుడు వారు స్వస్థత నొందుతారు. ఆమేన్. వారు నూతన పరచబడతారు. వారి దేహము నూతనముగా మార్చబడుతుంది. వారు హల్లెలూయా క్రొవ్విన దూడ వలె వారు బలుస్తారు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం. దట్ ఈస్ వై వి యూజ్ ఆయిల్ వెన్ వి ప్రే. ఆమేన్. ప్రార్థన చేసినప్పుడు తైలాన్ని ఎందుకు వాడతామంటే అది స్వస్థతనిచ్చేది. ఆమేన్. అది నిన్ను బాగు చేసేది, అది నీకు ఔషధముగా పనిచేసేది. ఆమేన్, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. So when you sit under this anointing should heal you. Amen, hallelujah, praise the Lord. So, see, God has given us anointing to heal ourselves. Do you know that? Do you know that? దేవుడు అభిషేకమును మనకి ఎందుకు ఇచ్చినాడంటే మనల్ని మనం కూడా స్వస్థపరచుకోవచ్చు. స్తోత్రం, hallelujah. The anointing teaches, hallelujah. Oh, when I was in the deathbed, మరణము నన్ను ఆవరించినప్పుడు ఆత్మదేవుడు బోధిస్తున్నాడు నాకు. hallelujah. నేను చావను సజీవుడనే యెహోవా కార్యములు వివరిస్తానని. ఆమేన్, హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత నొంది ఉన్నాను. అభిషేకం బోధిస్తుంది మనకు. అభిషేకం రోషం ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. నీలో పనిచేస్తున్న అభిషేక తైలము నిన్ను స్వస్థపరచుటకు శక్తి కలిగినది. ఆమేన్, స్తోత్రం, hallelujah. I mean the anointing oil, the oil of anointing can heal you. You yourself can heal yourselves through the anointing that is working on you. నీ మీద పనిచేయుచున్న అభిషేకము ద్వారా నిన్ను నువ్వు కూడా స్వస్థపరచుకోవచ్చు, ఇంకా అనేకులను స్వస్థపరచచ్చు. ఆమేన్, hallelujah, ఆమేన్, స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, స్తోత్రం. సో 4 పాయింట్స్ మరి ఒకసారి రిపీట్ చేద్దామా? ఫస్ట్, అభిషేకం ఏం చేస్తుంది? రెండోదిగా పరిచర్య, యేసుక్రీస్తు వాళ్ళ పరిచర్య చేయటకు నిన్ను బలపరుస్తుంది. మూడోదిగా అన్నిటినీ నీకు బోధిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నాలుగోదిగా స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. నిన్ను స్వస్థపరుస్తుంది, నీ ఇంటి వారిని స్వస్థపరుస్తుంది, నీవు ఎవరి గురించి ప్రార్థన చేస్తావు వారిని స్వస్థపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. Now when you go, I mean now because you are like taught, నీవు బోధించబడుతున్నావు కాబట్టి ఇప్పుడు ఆ నూనెలో శక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. హల్లెలూయా. పాస్టర్ మామూలుగా పోసి రాసి ప్రార్థన చేస్తుండొచ్చు, కానీ బికాస్ యువర్ మైండ్ ఈజ్ ఎన్లైటెన్డ్ టు ద ట్రూత్, ఈ యొక్క సత్యమునకు నీ యొక్క మనస్సు తెరవబడి ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా స్వస్థత మనలోనికి వస్తున్నది. ఆమేన్. ఐదోదిగా ది అనాయింటింగ్ మేక్స్ యూ స్టాండ్ అగెయిన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ యాంటిక్రైస్ట్. స్తోత్రం. క్రీస్తు విరోధికి ఎదురుగా నించుండే సామర్థ్యత అభిషేకము నీకు ఇస్తున్నది. ఐదోది, హల్లెలూయా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. క్రీస్తు విరోధి ఆత్మను ఎదిరించే అభిషేక తైలము నీకు ఇస్తున్నది. ఆమేన్,
హల్లెలూయా. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది స్క్రిప్చర్, సేమ్ మనం ఇందాక చదివి ఉన్నాం కదా, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మొదలుకొని అక్కడ నానా విధములైన క్రీస్తు విరోధి ఆత్మ ఆల్రెడీ వచ్చేసి ఉన్నదని యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే మీకు అభిషేకము ఉన్నది అని మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే మీరు పరిశుద్ధాత్మని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దాన్ని ఎరిగి ఉన్నందుకు ఏ అబద్ధమును అసత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? యేసు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప ఎవరు అబద్ధికుడు? యేసు క్రీస్తు కాదని. చూడండి, జీసస్ ఈజ్ నాట్ అనాయింటెడ్ అంటే క్రీస్తు అనగా అర్థం ఏంటి చెప్పండి? క్రీస్తు అన్న పదానికి అర్థం ఏంటి? అభిషక్తుడు. ఆమేన్. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఆమేన్. సో యేసు అభిషక్తుడు కాదని ఎవరు చెప్తున్నారో వాడు క్రీస్తు విరోధి. అంటే క్రీస్తు విరోధి అంటే ఎవరు చెప్పు? కుమారుని ఒప్పుకోనని వాడు. ఇంకో మాటలో చెప్పాలంటే అభిషేకానికి విరుద్ధంగా పనిచేసే ప్రతి ఒక్కడు క్రీస్తు విరోధి. ఎందుకు క్రీస్తు విరోధి అంటే? అభిషేకం యొక్క విరోధి. క్రీస్తు అంటే ఏంటిది? అభిషేకం, అభిషక్తుడు. అభిషక్తునికి విరోధముగా పనిచేసే వాడు క్రీస్తు విరోధి. సో క్రీస్తు విరోధి ఆత్మ సంఘంలోనికి చొరపడి ఉన్నది. మీరు జాగ్రత్తగా ఉండండి. అందుకే మీ మీద అభిషేకం ఉన్నది. క్రీస్తు విరోధి ఆత్మ ఏంటిదో, దేవుని యొద్ద నుంచి వచ్చే ఆత్మ ఏంటిదో మీరు ఎరగగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ యొక్క ఆత్మ నీకు బోధిస్తుంది ఇది తప్పుడు బోధ, ఇది తప్పుడు ప్రవక్త. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అభిషేక తైలము దేవుడు మనకి ఎందుకు ఇచ్చినాడు? క్రీస్తులో ఉన్న అభిషేకమే మనకి ఎందుకు ఇచ్చినాడు అంటే క్రీస్తుకు విరోధముగా పనిచేయుచున్న ఆత్మను గుర్తించడానికి. ఆమేన్, హల్లెలూయా. సో దట్ యు వుడ్ బి సేవ్డ్ ఫ్రమ్ ది ఎండ్ టైమ్ డిసెప్షన్. అంత్యకాలములో రాకడ సమయములో ఉన్న ఆ యొక్క మోసములో నుంచి నీవు తప్పించబడడానికి దేవుడు క్రీస్తు విరోధి ఆత్మకు ఎదురుగా నుంచోడానికి ఆయన నీకు అభిషేకం ఇచ్చి ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఈ యొక్క అభిషేకము కలిగిన వారిని క్రీస్తు విరోధి తాకలేడు. ఆమేన్. బికాజ్ వి ఆర్ సీల్డ్. ఆయన మనల్ని ముద్ర వేసి ఉన్నాడు. ఆయన నిన్ను ముద్ర వేసి ఉన్నాడు. తైలముతో ముద్ర వేసి ఉన్నాడు, అభిషేక తైలముతో. ఆమేన్, హల్లెలూయా. తైలము కలిగిన వారిని ఎవరన్నా పట్టుకుంటారా? ఎవరన్నా చేపను పట్టుకోవడానికి ట్రై చేస్తే చేప జారిపోద్ది. ఎందుకో జిగురుగా ఉంటుంది. అభిషేక తైలం మొత్తం ఉన్న వారికి పట్టుకుంటే ఏమవుతారు? నూనె రాస్తే దాన్ని గట్టిగా పట్టుకోగలుగుతామా? చెప్పండి, ఏమవుతుంది? ఆమేన్. సో శత్రువు మనల్ని పట్టుకోలేడు. ఆమేన్. శత్రువు మనం పట్టుకోవడం తాకను కూడా తాకలేడు. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు బాగా వ్యాజ్లైన్ రాసుకున్నారు అనుకో, నీళ్ళు కూడా జారిపోతాయి. బికాజ్ ఇట్ కెన్ నాట్ పెనిట్రేట్ దట్. హల్లెలూయా. బికాజ్ ద ఆయిల్ ఈస్ హైడ్రోఫోబిక్. ఆమేన్, హల్లెలూయా. నీటిని తృణీకరిస్తుంది ఆ యొక్క తైలము. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? అదే రీతిగా సాతాను మనల్ని పట్టుకోలేడు. ఎందుకంటే మన మీద అభిషేక తైలము మనల్ని కాపాడుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. The anointing that is on you preserves you. Somebody say preserves me. హల్లెలూయా. నా మీద ఉన్న అభిషేక తైలము నన్ను కాపాడును. నీ మీద ఉన్న అభిషేక తైలము నిన్ను కాపాడును. Some of us were not supposed to be here this morning. ఇక్కడ ఉన్న అనేకులు ఇక్కడ ఉండవలసిన వారు కాదు, కానీ వారి మీద ఉన్న తైలం వారిని కాపాడి ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం. ఆ సాక్ష్యము కలిగిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమేన్. I can say hallelujah, hallelujah. బికాజ్ ఆయన ఏమంటున్నారు? మీరు నిలిచి ఉంటారు. ఆ అభిషేకం మీలో నిలిచి ఉన్నది కాబట్టి మీరు నిలిచి ఉంటారు. మీరు తండ్రి ఎదుటను కుమారుని ఎదుటను నిలిచి ఉంటారని 23వ వచనంలో అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ అభిషేక తైలము నిన్ను కాపాడుతున్నది. హల్లెలూయా. సాతాను నుంచి కాపాడుతున్నది, ఉపద్రవముల నుంచి కాపాడుతున్నది, మోసముల నుంచి కాపాడుతున్నది, క్రీస్తు విరోధి ఆత్మ నుంచి నిన్ను కాపాడేది, నిన్ను ప్రిజర్వ్ చేసేది, నిన్ను కాపాడేది ఆయన అభిషేక తైలము. ఆమేన్, హల్లెలూయా.
రో డమా సేబ్రే కేటే. అందరు నోళ్ళు తెరిచి భాషల్లో మాట్లాడగలిగిన వారు భాషల్లో మాట్లాడండి. రే డా బ్రో జెమెండే రే. మే దట్ ఆయిల్ డిసెండ్ అపాన్ యూ ఇన్ ఎ గ్రేట్ వే దిస్ మార్నింగ్. ఒక నూతన విధముగా ఆ అభిషేక తైలము నీ మీదికి దిగి వచ్చును గాక. రోకోమో సేబటో రబడే రే మామో హో జెమెండే లీషా ఎండే బ్రోకోడా బెసెలే మండే రే రే కాటా sabara yanto brase namroke azabate no brokoto sebrele ashmando brokoto zamandele roda masendele bregede. Lord, hallelujah, activate those 5 things in me this morning. ఈ యొక్క ఉదయ కాలసేవన ఈ యొక్క 5 విషయాలు నాలో యాక్టివేట్ చేయను ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ఇక్కడ ప్రార్థన చేయుచున్న వారందరిలో ఈ యొక్క అభిషేకము, క్రీస్తు యొక్క అభిషేకము, క్రీస్తు యొక్క అభిషేకము ఈ 5 విషయంలో వీరిని బలపరచును గాక. హల్లెలూయా. కాడును విరగొట్టడానికి, హల్లెలూయా, క్రీస్తు వలె పరిచర్య చేయుటకు, సమస్తము బోధింపబడుటకు, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, క్రీస్తు విరోధి ఆత్మను ఎదురించుటకు, అలాగే స్వస్థపరచుచు స్వస్థత పొందుటకు ఈ యొక్క అభిషేకము మీలో కార్యము జరిగించును గాక. మాంటో బ్రజ గట్టిగా చప్పట్లు కొట్టి యేసే నామమును మహిమపరుస్తాం. Mando bro sebetere nama ho sebetele re baraba kunama reida gazana mandoro bora bregede bora balaraba. Stotra. Hallelujah, hallelujah, stotra, hallelujah. I know already God has ministered to many people, but I have many things to say. Hallelujah. ఇంకా నాకు అనేక విషయములు ఉన్నాయి. కొన్ని విషయాలను నేను బోధిస్తాను ఇంకా. ఆమెన్. సిద్ధముగా ఉన్నారా? Amen. We already know that the anointing is multidimensional. Hallelujah. మనకు తెలుసు అనేక తైలములు కలవు, అనేక అభిషేక తైలములు కలవు. Amen. Hallelujah. పరమగీతంలో 1:3 మనం చూసుకున్నాం. Praise the Lord. Hallelujah. Your anointing oils are fragrant and your name is all okay. One more thing I wanted to say. ఆరో విషయం నేను చెప్తాను. Praise the Lord. ఆరో విషయము. ఓకేనా? Before going there, hallelujah, anointing will make you fragrant. అభిషేకము నిన్ను సువాసన కలిగిన వానిగా చేస్తుంది. రాసుకోండి. అభిషేకము నన్ను సువాసన కలిగిన వానిగా చేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. రెఫరెన్స్లలో నిర్గమకాండం 30వ అధ్యాయము, నిర్గమకాండము 31వ అధ్యాయము, ఇది కూడా రాసుకోండి. స్పైసెస్ ఆఫ్ ది అనాయింటింగ్ అని అక్కడ ఉంటుంది. అవన్నీ కూడా ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, కానీ అవైతే రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. దేవి నామానికి మహిమ కలుగును గాక. అక్కడ లవంగి పట్టు ఇంకా ఏమేమో ఉంటాయి. ఒక్కొక్క పదార్థంకి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. అది అభిషేకములోని దిశలు అవి చూపించేవిగా ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. అండ్ ఐ లీవ్ దట్ టు యూ, బట్ ఐ విల్ టీచ్ ఇట్ ఎనీ అదర్ టైం. వేరొక టైంలో నేను బోధిస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే మనం ఇక్కడ చూస్తున్నాము, అభిషేకము నిన్ను సువాసనగా మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. 133వ కీర్తన మొదటి 3 వచనాలే ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క ఎక్కడైతే సహోదరులు ఐక్యతగా ఉంటారో అక్కడ దేవుని యొక్క అభిషేక తైలము ఆ అహరోను గడ్డం మీద నుంచి పారుతూ అది అతని తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు జారిన పరిమళ తైలము వలె నుండును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. So one of the anointing that you cannot receive anywhere but the church is the fragrance of God, fragrance of the anointing. Amen. Hallelujah. ఈ యొక్క ఆరో విషయం ఏంటిదంటే సువాసనగా మార్చే అభిషేకము సంఘములో మాత్రమే నీకు దొరుకుతుంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. స్తోత్రం. సో ఈ యొక్క ఐక్యతలో ఏమైతుంది, అహరోను తల మీద నుంచి ఆమేన్ స్తోత్రం. మనం ఇప్పుడు ఆయిల్ అనాయింటింగ్ చేసినప్పుడు ఏం చేస్తాం? నాకు తెలిసి 1/4 కిలోనో లేకపోతే 1/2 కిలోనో తీసుకొని ఆయిల్ అందరి మీద ఒక్కొక్క చుక్కరు పెడతాం కదా. బట్ యూనో అహరోన్ మీద పోసేది 3 లీటర్ల ఆయిల్ పోయాలి తెలుసా. ఒక యాజకుడిని అభిషేకించడానికి 3 లీటర్ల ఆయిల్ పోస్తారు, సుమారు 3.5 లీటర్లు పోస్తారు. ఆ యొక్క మెజర్మెంట్ ప్రకారం సంఖ్యాకాండంలో ఉన్న మెజర్మెంట్ ప్రకారం. ప్రైజ్ ద లార్డ్.
అంటే వారిలో తడవని భాగం ఏది ఉండదు. ఆమేన్. అంటే సాతాను వారిని పట్టుకునే చోటు ఏది దొరకదు వారికి. ఆమేన్. హల్లెలూయా. మొత్తం తల మొదలుకొని స్తోత్రం, ముఖము, తర్వాత గడ్డము, తర్వాత అంగి, హల్లెలూయా, బట్టలన్నీ కూడా తడిసిపోయి, హల్లెలూయా, వారు నడుస్తుంటే వాసన వచ్చేసి దూరం నుంచే తెలిసిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. విమోచకులు వస్తున్నారు, కమాన్. హల్లెలూయా. రక్షకులు వస్తున్నారు, కమాన్. హల్లెలూయా. అభిషక్తులు వస్తున్నారు, కమాన్. యాజకులు వస్తున్నారు, ఆమేన్. ప్రవక్తలు వస్తున్నారు, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. సెంటు కొట్టుకొని వస్తే ఏమవుతుంది? దూరంగా ఉండగానే మనం రాకముందే మన గురించి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాం. హల్లెలూయా. అభిషేకంలో వస్తున్నప్పుడు, అభిషేకంతో వస్తున్నప్పుడు మనం ఆ ప్రాంతమునకు ఎంటర్ కాకముందే మన అభిషేకం యొక్క వాసన ఎంటర్ అయిపోద్ది. Come on, hallelujah, hallelujah, hallelujah. అర్థమవుతుందా? అభిషేకం నువ్వు వెళ్ళక ముందే నీ గురించి నిన్ను పరిచయం చేసేది అభిషేకము. ఆమేన్. హల్లెలూయా. మనల్ని వెళ్ళని చోటనే మనల్ని ఇంట్రడ్యూస్ చేసేది మన అభిషేకము. ఆమేన్. ప్రతి ఒక్కరి అభిషేకముకి ఒక ప్రత్యేకమైన సువాసన ఉంటుంది. ఆమేన్. యూ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ సెంట్ యూ క్యారీ. ఆమేన్. నువ్వు ఏ విధమైన సువాసనను క్యారీ చేస్తావో నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఆ మిక్స్చర్ చాలా ఇంపార్టెంట్. బట్ దిస్ మిక్స్చర్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద కార్పొరేట్ అనాయింటింగ్. ఆమేన్. హల్లెలూయా. సంఘములో ఆయన ఏం చేస్తున్నాడు? అందరూ కూడి ఉన్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, అందరూ ఒక్క దర్శనంతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క అభిషేక తైలము అహరోను యొక్క అంటే ప్రధాన యాజకుని తల మీద నుంచి, తర్వాత గడ్డం మీద నుంచి తన వస్త్రములు, అంగీలు అన్నీ కూడా తడిసిపోయి ఆ సువాసనతో ముద్దయిపోయి నిండిపోయి ఆయన యొక్క పరిమళాన్ని వెదజల్లుతున్న అనుభవంలోనికి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని నడిపించేది ఈ అభిషేక తైలము. హల్లెలూయా. గట్టి హల్లెలూయా చెప్దామా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కరు కృపావరం పొందిన కొలది ఒకరికొకరు ఉపచారము చేయుడి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము మొదటి కాదు 2 కొరింథీ అనుకుంటా. ఆయన మనల్ని విజయోత్సవముల ద్వారా ఊరేగింపజేయ దేవుడు. 2 కొరింథీ 14 నుంచి చదువుతారా? 2:14. మా ద్వారా ప్రతి స్థలమునందు క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సవములతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సవముల ద్వారా ఊరేగింపజేయుచున్న దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దాని అర్థం ఏంటి తెలుసా? దాని అర్థం ఏంటిదంటే నీవు పొందుచున్న ప్రతి విజయము ద్వారా ఆ విజయము ద్వారా అన్యజనులకు దేవుని గురించిన జ్ఞానం అనే సువాసన వారు గ్రహించగలుగుతారు. అంటే దేవుని జ్ఞానం అన్యజనులు గ్రహించాలంటే నీ యొక్క విజయము ద్వారా. నీవు విజయం పొందినప్పుడు ఒక వాసన రిలీజ్ అవుతుంది. అరే, వీడెట్లా మారిపోయిండు, వీడెట్లా జయించిండు. కమాన్. హల్లెలూయా, స్తోత్రం. అది అన్య జనులకు దేవుని యొక్క జ్ఞానమును గురించిన సువాసన నీ యొక్క విజయము. హల్లెలూయా. నీ యొక్క సాక్ష్యము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో అభిషేక తైలం నిన్ను ఏ రీతిగా చేస్తుంది? విజయోత్సవముల ద్వారా ఊరేగింపజేసేది నీ యొక్క అభిషేక తైలము. హల్లెలూయా. ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానం గురించిన సువాసన నీలో పనిచేయుచున్న ఆయన అభిషేక తైలము ద్వారా వెదజల్లబడును. ఆమేన్. స్తోత్రం. సో అభిషేక తైలం నిన్ను ఏం చేస్తుంది? సువాసనగా మారుస్తూ ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 6 విషయాలు నేర్చుకున్నారా? చాలా? స్తోత్రం. కావాలా? ఇంకా కావాలన్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. ఈ 6 విషయాల్లో మీరు స్థిరపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మొదటిది ఏంటిది? కాడి. మీరు నిద్రలో కూడా లేచి చెప్పాలి, నేను కాడి విరగొడతా. స్తోత్రం. ఆమేన్. సాతాను కాడి విరగొడతాను. ఆమేన్. హల్లెలూయా. రెండోది, నేను బోధించబడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు వలె నేను పరిచర్య చేయుటకు నేను బలము పొంది ఉన్నాను. మూడోది బోధించే జ్ఞానము
బోధింపబడుతున్నాను అభిషేకం ద్వారా. మంచి చెడులను నేను ఎరుగుతున్నాను. శత్రువు యొక్క ఆలోచనలు నేను ఎరుగుతున్నాను. ముసలి వారి కంటే లేదా విరోధుల కంటే, నా పితరుల కంటే, నా బోధకుల కంటే అధికమైన జ్ఞానము ఈ యొక్క అభిషేకము నాకు బోధిస్తూ ఉన్నది. 4వదిగా స్వస్థపరచబడుతూ ఉన్నాను. స్వస్థపరచబడుటకు అభిషేక తైలమును దేవుడు నాకు ఇచ్చినాడు. 5వదిగా క్రీస్తు విరోధి ఆత్మను ఎదిరించుటకు, క్రీస్తులో నిలబడుటకు, అభిషేకములో నిలబడుటకు ఆయన నన్ను అభిషేకించినాడు. 6వదిగా అభిషేకము నన్ను సువాసనగా మారుస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. May the Lord make this church a scent in the city, a fragrant scent in the city. ఈ యొక్క పట్టణములో ఈ యొక్క పరిచర్యను, ఇక్కడున్న వారందరినీ కూడా దేవుని తన యొక్క సువాసనగా ఈ యొక్క మందిరమును మార్చివేయును గాక. హల్లెలూయా. ఈ యొక్క పరిచర్యలోని ప్రతి ఒక్క వ్యక్తిని మార్చివేయును గాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, స్తోత్రం. Now the anointing is multi-dimensional. Praise the Lord. Hallelujah. స్తోత్రం, స్తోత్రం. పరమగీతంలో 1:3 మరి ఒకసారి చదువుతారా? నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. స్తోత్రం. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలములతో సమానము అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని యొక్క ప్రతి నామములో ఒక విధమైన తైలాభిషేకం ఉన్నది. యెహోవా రాఫా అంటే ఒక విధమైన తైలాభిషేకము, యెహోవా షమ్మా అంటే ఒక విధమైన తైలాభిషేకం. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామముల అన్ని కూడా నానా విధములైన తైలాభిషేకములు క్రీస్తు ద్వారా ఇవన్నీ కూడా మనకి అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. నీవు పూసుకొనిన పరిమళ తైలము సువాసన గలది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ద చర్చ్ ఈజ్ ఫ్రేగ్రెంట్. చెప్పండి, సంఘము సువాసనతో నిండి ఉన్నది. సంఘము సువాసనతో నిండి ఉన్నది. విశ్వాసులు సువాసనతో నిండి ఉన్నారు. దట్ ఈస్ ద పవర్ టు బి విట్నెస్. ఆమె సాక్షులుగా జీవించడం అంటే అదే. నీకు సువాసన, నీలో ఉన్న సువాసన కనపరచబడాలి. నీవు లోకానికి వెలుగుగా, లోకానికి ఉప్పుగా దేవుడు నిన్ను చేసి ఉన్నాడు. ఆమేన్. Praise the Lord. Now, because the anointing is multidimensional, as we grow, the deeper things of God are revealed to us. Hallelujah. నానా విధములైన అభిషేకము దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన ఇచ్చిన పిలుపులలో ఎదుగుటను బట్టి నానా విధములైన డైమెన్షన్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. లూకా సువార్త 2వ అధ్యాయం ఆఖరి వచనం 52వ వచనం అనుకుంటా. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానమందును వయస్సు యందును వర్ధిల్లుచుండెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వర్ధిల్లాలి. ఆమేన్. అర్థమవుతుందా? యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. అంటే బాలుడుగా ఉన్న యేసయ్యకు ఆయన పెరుగుతూ ఉన్న కొలది 12 సంవత్సరాలు వచ్చినప్పుడు, లేదా 18 వచ్చినప్పుడు, 20, 30 సంవత్సరాలకు వస్తున్నప్పుడు ఆయన జ్ఞానము పెరుగుతూ ఉన్నది. దాని అర్థం ఏంటంటే ఆయన 10 సంవత్సరాలు ఉన్నప్పుడు జ్ఞానం, ఏ జ్ఞానం అయితే ఉన్నాడో అదే జ్ఞానంలో 20 సంవత్సరాల్లో లేడు. ఆయన పెరుగుతూ ఉన్నాడు జ్ఞానంలో. ఆయన దేవాతి దేవుడు అయినప్పటికీ దేవునిలో ఆయన ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన పెరుగుతూ ఉన్నాడు. కమాన్, హల్లెలూయా. సో యూ కెన్ గ్రో ఇన్ టు యువర్ అనాయింటింగ్. నీవు ఏ అభిషేకంలో పిలబడి ఉన్నావో ఆ అభిషేకంలో నువ్వు పెరగవచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ అపోస్తలుడిగా పిలువబడితే నువ్వు జస్ట్ కొంతమందికి పరిచర్య చేసి నీ యొక్క జీవితాన్ని నువ్వు తృప్తి పొందవచ్చు. అయితే నువ్వు ఇంకా ఆకలి కొని దేశములకు పరిచర్య చేయగలిగిన అపోస్తలుడిగా కూడా నువ్వు మార్చబడవచ్చు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. జ్ఞానమందు వయస్సునందు వర్ధిల్లాలి. అందుకే మనం ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనంలో చూస్తే కనుక ఆ శిశువు ఆత్మయందు బలపరచబడి బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఆ శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది అంటున్నాడు. అంటే దేవుని యొక్క అభిషేకముతో ఆయన ఆత్మ పూర్ణతలో పుట్టిన యోహాను భక్తుడు గర్భము మొదలుకొని ఆత్మతో నిండిన ఆ వ్యక్తి ఎదగాల్సిన అవసరం ఏమున్నది? ఆమేన్, హల్లెలూయా. ఈ అభిషేక తైలము మన మీద ఉన్నప్పటికీ జ్ఞానములోనికి ట్రాన్స్లేట్ అవ్వాలి. దిస్ ఇస్ స్పిరిట్, బట్ ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ
ది అండర్స్టాండబుల్ విజ్డమ్. మనము గ్రహించగలిగిన జ్ఞానముగా అభిషేకము తర్జుమా చేయబడాలి. అర్థమవుతుందా? అభిషేకం మనలో ఉన్నది. మనం ఇంకా తెలియని చాలా ఉన్నవి, మన బైబిల్లో తెలియని చాలా ఉన్నాయి. అయితే అభిషేకం వల్ల ఆల్రెడీ మనం పొందుకున్నాము. అవి మనం పొందుకోలేదని కాదు, క్రీస్తు మనలోనికి వచ్చినప్పుడు అవన్నీ మనం పొందుకున్నాము, కానీ అవి తర్జుమా చేయబడలేదు. సో శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొందుచున్న కొలది నీవు దాంట్లో ఎదుగుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. God doesn't want you to be a baby Christian, a baby evangelist, a baby prophet. ఏదో బాలుడైన ప్రవక్తగా ఉండాలని కోరతలేదు. ఆమేన్. బాల్యము నుండే ప్రవక్తగా పిలిచినప్పటికీ నువ్వు ఆయన ఆత్మలో ఎదగాలని కోరుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అపోస్తులైన యోహాను రాసిన 3వ పత్రిక మొదటి 2 వచనాల్లో చూస్తే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఏమంటున్నాడు? ఆత్మలో వర్ధిల్లాలి. ప్రైజ్ ద లార్డ్. అభిషేకములో వర్ధిల్లాలి. ఆమేన్. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లాలి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. నేను అనుకుంటుండే, అప్పుడు మనకి స్టార్టింగ్లో యూత్ సండే పెడుతుండే కదా, ఎవ్రీ సెకండ్ సండే నేను ప్రీచ్ చేస్తుండే. నేను అప్పుడు చదివిన వాక్యానికి, తెలిసిన జ్ఞానానికి నేను ఒక వాక్యం చెప్పేసి నెక్స్ట్ మంత్కి నాకు ఇంకేం వాక్యం రావాలని 4 రోజులు వెయిట్ చేస్తుండే. ఇంకేం వాక్యం దొరకట్లేదు. అర్థమవుతుందా? Because that was the baby level. Hallelujah. As you grow, amen, hallelujah. I don't know, sometimes I preach 3 times a day. Hallelujah. But I still have the wisdom to speak into people. Amen. Hallelujah. It is not from the training. The training nunchi vachedi kaadu, because it is from the oil. Hallelujah. స్తోత్రం. సో యూ హ్యావ్ టు గ్రో టు దాట్. ఆరంభంలో ఆ యొక్క చిహ్నాలు కనపడినప్పుడు ఆ చిహ్నాలతో ఆగిపోవద్దు. స్తోత్రం. హల్లెలూయా. సీ ద గిఫ్టింగ్ విల్ గివ్ యూ ప్లేస్, బట్ యువర్ పర్సివియరెన్స్, నీ యొక్క పట్టుదల ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ మేక్ యూ ఎస్టాబ్లిష్ ఇన్ దట్ ప్లేస్. నీ యొక్క బహుమానము, నీ యొక్క వరము నిన్ను ఒక స్టేజ్ మీద తీసుకెళ్ళి నిలబెట్టగలదు, ఒక రాజు ఎదుట నిలబెట్టగలదు. అయితే ఆ రాజు ఎదుట నీ యొక్క స్థానమును కొనసాగించుకోవడానికి నీ యొక్క పట్టుదల కావాలి, ఎదుగుతూ ఉండాలి. ఆమేన్. ఇట్ వాజ్ గుడ్. యోసేపు రాజు ఎదుట నుంచోగలిగి ఉన్నాడు. అయితే ఆయన జీవిత కాలం అంతా కూడా రాజు ఎదుటనే ఉండగలిగినాడు. అది అభిషేకంలో ఎదుగుట ద్వారా మనం ఆ రీతిగా ఉండగలుగుతాం. హల్లెలూయా. దానియేలు రాజు ఎదుటకు వచ్చాడు, నెబుకద్నెజరు ఎదుటకు. అయితే రాజులు మారిపోయారు, అయితే దానియేలు మారిపోలేదు. ఆమేన్. స్తోత్రం. 70 సంవత్సరాలు దానియేలు అక్కడనే ఉన్నాడు. కమాన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 70 సంవత్సరాల్లో 3-4 రాజులు మారింది. ప్రైజ్ ద లార్డ్. దానియేలు ప్రవచన గ్రంథంలో 3 రాజులు కదా, 3 రాజులు మారినప్పటికీ ఈయన అంతే ఉన్నాడు. ఎందుకంటే హీ వాజ్ గ్రోయింగ్. కమాన్. హల్లెలూయా. స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యూ హ్యావ్ టు గ్రో ఇన్ యువర్ అనాయింటింగ్. నీ యొక్క అభిషేకంలో బలియుట ద్వారా కాడి విరగొడతావు కదా, అదే బలవాలి. ఆమేన్. హల్లెలూయా. అభిషేక తైలము ద్వారా మనము పెరగాలి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. 24వ సంవత్సరం వరకు ఉన్న స్థితిలోనే ఇంకొక 4 సంవత్సరాలు ఉండడం కాదు. ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇయర్ యూ షుడ్ టెల్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ గ్రోయింగ్. లాస్ట్ 4 సంవత్సరాల్లో నేను ఎంత ఎదిగినాను, ఇది ఒక్క సంవత్సరంలో అంత ఎదుగుతానని చెప్పు. ప్రైజ్ ద లార్డ్. కమ్ ఆన్. దట్ షుడ్ బి యువర్ appetite. That should be your hunger. And when you yield yourself to the anointing, ఈ అభిషేకానికి నిన్ను అప్పగిస్తే కనుక ఆ అభిషేకము సమయమును కుదించి 1 సంవత్సరంలో అంతా బోధించుటకు సామర్థ్యతని. కమాన్. హల్లెలూయా. స్తోత్రం. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్. గ్రో ఇన్ ద అనాయింటింగ్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. Now one example I want to take. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను ముగిస్తాను ఇంకొక 10 నిమిషాల్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క జీవితంలో నుంచి మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 12వ వచనం 13వ వచనం మనకంత స్టోరీ తెలుసు కాబట్టి అక్కడ సమూయేలు వెళ్తాడు అభిషేకించడానికి. అక్కడున్న వారందరూ 7 అన్నదమ్ములను దాటుకొని ఆఖరి వాడి కొరకు వెయిట్ చేస్తున్నాడు, దావీదు కొరకు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఏమనుకున్నాడంటే ఈయననే దేవుని యొక్క దిస్ ఇస్ ద లార్డ్స్ అనాయింటెడ్ అని అనుకున్నాడు. అయితే కాదు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, మనుషులు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అని 7 దేవుడు తిరస్కరించి ఆఖరి వాడైన దావీదు కొరకు ఆయన నుంచొని వెయిట్ చేస్తున్నాడు. దావీదు రాగానే ఆయన ఏమంటున్నాడు చూడండి.
పిలువనంపించి లోపలకు తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేసెను. సహోదరుల ఎదుట వారికి అభిషేకం చేశాను. రాసుకోండి, మొదటి పాయింట్, సహోదరుల ఎదుట అభిషేకించబడుట. స్తోత్రం. దావీదు సహోదరుల ఎదుట అభిషేకించబడి ఉన్నాడు. ఆమేన్. నాటి నుంచి దేవుని ఆత్మ ఆయన మీదకి బలముగా దిగి వచ్చి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. సహోదరుల ఎదుట అభిషేకించబడి ఉన్నాడు మొట్టమొదటిగా దావీదు. ఆమేన్. హి వాస్ ది అనాయింటెడ్ అమంగ్ ద బ్రెదర్. నిన్న ఆరంభంలోనే చెప్పినాడు. కావున దేవుడు దుర్నీతిని ద్వేషించి, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తున్నాడు కాబట్టి నీ సహోదరులందరికంటే అత్యధికముగా దేవుడు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆమేన్. సో అభిషేకం నిన్ను ఏం చేస్తుంది అంటే నీ సహోదరులన్నిటిలో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తుంది. ఆమేన్. నీకు ప్రమోషన్ ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. 8 మందిలో ఎప్పుడు తృణీకరించబడిన వాడిగా ఉండవచ్చు. పైన ఉన్న 7 వారు రాజ్యములో సైన్యములో ముందు వెళ్తున్న వారిగా ఉండవచ్చు. అయితే అభిషేక తైలం రాగానే వారందరిలో నుంచి సపరేట్ చేసి ఆయన పైనకి లేపేశాడు దేవుడు. కమాన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా హృదయానుసారుడు, ఈయన నా యొక్క పని చేయును, ఈయనను నేను రాజుగా నేను. స్తోత్రం. అలసిపోయారా? నేను గత 11 రోజుల నుంచి అరుస్తూనే ఉన్నాను. మార్నింగ్ వర్షిప్, ఈవినింగ్ వర్షిప్, మీతో ప్రేయర్ అన్నీ. మీరు జస్ట్ ప్రేయర్ టైంలో పాడే టైంలోనే మీకు నాకు అన్నీ మార్నింగ్ ఈవినింగ్. స్తోత్రం. మీ హల్లెలూయా వీక్ ఉంటే కనుక నేను ఇంతసేపు అరుస్తున్న దానికి మీరు జస్టిఫై చేస్తలేరు. కమాన్. హల్లెలూయా. నా వాయిస్ మొత్తం కమాన్. హల్లెలూయా. సహోదరుల మధ్యలో అభిషేకించబడుట. ఆమేన్. సో ఈ యొక్క అభిషేకం ఏం చేస్తుందంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా వారందరిలో నేను పైకి పెడుతుంది. ఆమేన్. హల్లెలూయా. వారేమో తక్కువ వారని కాదు, నీకు ఒక వ్యత్యాసము కలగజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. పాత నిబంధనలో ఆ రీతిగా ఉండే, క్రొత్త నిబంధనలో ఏం చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఆ వ్యత్యాసము కలిగిన కృపను దేవుడు ఇస్తున్నాడు అభిషేకము ద్వారా. Everybody has a new place, a separate place in God. You cannot be like others, but you are different, but you are unique. Therefore your gifting is needed for the church. Hallelujah. నీవు అందరి వలె నీవు ఉండవు, నీవు ప్రత్యేకించబడినవు కాబట్టి, అందరి వలె నీవు లేవు కాబట్టి నీ యొక్క అవసరము సంఘానికి, సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అది ఏ రీతిగా వస్తుందంటే అభిషేకము ద్వారా ప్రత్యేకత వస్తుంది. సో ఎక్కడ తృణీకరించబడి ఉన్నావో అక్కడ నిన్ను గణపరిచేది అభిషేకము. ఎక్కడ నిన్ను చిన్న చూపు చూసారో అక్కడ నిన్ను అభిషేకించేది నీ అభిషేకము. ఆమేన్. స్తోత్రం. Now we have to understand, David was anointed to be the king. He was not the king. Already Saul was there. దావీదు రాజు అగుటకు ఆయన అభిషేకించబడి ఉన్నాడు, కానీ రాజు కాలేదు. సుమారు 20 ఏళ్ళ లోపలనే ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద స్కాలర్స్ సేస్ ఆయన టీనేజర్. సో టీనేజర్ అంటే 11, 12, 13, 14, 15, 13 నుంచి కదా, 13, 14, 15, 16, 17, 18, 19, 13 నుంచి 19 వరకు టీనేజ్ కదా. స్తోత్రం. అందుకే టీన్స్ అంటారు. ఈ ఏజ్లో ఎక్కడన్నా ఉండవచ్చు దావీదు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దావీదు రెండోదిగా అభిషేకించబడింది ఎప్పుడంటే ఆయన 23.5 సంవత్సరాలు ఉన్నప్పుడు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో అప్పుడు వరకు యాక్చువల్లీ ఆయన అభిషేకించబడింది ఏ రీతిగా, రాజుగా ఉండుటకు ఆయన అభిషేకించబడి ఉన్నాడు, కానీ రాజు కాలేదు ఇంకా. మనలో అనేకులు ప్రవక్తలుగా అభిషేకించబడి ఉన్నారు, గర్భంలో నుంచే సువార్తికులుగా అభిషేకించబడి ఉన్నారు, కానీ యు మే నాట్ ఆపరేట్ అండర్ దట్ ఆఫీస్, బట్ యు హ్యావ్ టు గ్రో ఇన్ టు దట్ అనాయింటింగ్. ఆమేన్. అర్థమవుతుందా? సో దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నాడా, సేవకు పిలిచి ఉన్నాడా? హల్లెలూయా. ఆ యొక్క సువార్తికురాలుగా, ఆ యొక్క ప్రవక్తగా, ఆ యొక్క అపోస్తలుగా అవ్వుటకు నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఆయన బాలుడుగా ఉన్నప్పుడు ఆయన అభిషేకించబడి ఉన్నాడు. ఆమేన్. బాలుడు అంటే యవనస్తుడుగా ఉన్నప్పుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన అభిషేకించబడి ఏం చేస్తున్నాడు? సింహాన్ని చీలుస్తున్నాడు. కమాన్.
హల్లెలూయా. గొలియాతును చీల్చడానికి సిద్ధపడక ముందు ప్రాక్టీస్ చేస్తున్నాడు. హల్లెలూయా. నేను గొలియాతును వచ్చినప్పుడు ఎదిరిస్తా అంటే కాదు, నీ మీద ఉన్న అభిషేకాన్ని నువ్వు వాడాలి. కమాన్ హల్లెలూయా. ఓ కమాన్ హల్లెలూయా. సింహం కనిపిస్తే దాన్ని చీల్చాలి. ఆమేన్. ఆమేన్. యూ హ్యావ్ టు ఫైట్ యువర్ బ్యాటిల్స్. ఆమేన్. నీ యొక్క దేవుడు నీ ఎదుట పెట్టిన యుద్ధాల్ని నువ్వు జయించాలి. ఆమేన్. ఆయన ఎలుకబంటిని జయిస్తున్నాడు. ఆమేన్. దుడ్డు కర్రతో కొడుతున్నాడు. కమాన్ హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఆయన గొలియాతుని ఎదిరించక ముందు సింహముతో మృగముతో పోరాడి జయించిన వానిగా మనం దావీదును చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. స్తోత్రం. మే వి గ్రో లైక్ దట్. మనం ఆ రీతిగా మెట్టు నుంచి మెట్టు, అంతస్తు నుంచి అంతస్తు అభిషేకములో దేవుని ఆత్మ మన మీదకి దిగి వచ్చుట ద్వారా ఎదుగుదుముగాక, ఎదుగుదుముగాక. నేను రాజునని కొమ్మలు ఎగరేసుకొని తిరగలేదు ఆయన, నేను ప్రవక్తనని కొమ్మలేసుకొని తిరగలేదు. కానీ దేవుని ఆత్మతో నింపబడి ఏ పని చేయాలో అది చేశాడు. ఆయన ఎవరైతే ఆయనను చంపడానికి చూశాడో ఆయన ఎదుట సేనాధిపతిగా ఉన్నాడు. కమాన్. ఆయనకు తెలుసు నేను రాజుని కాబోతున్నానని, ఆయనకు రాజుగా కాబోతున్నాడని తెలుసు కూడా ఆయనకు సైనికుడిగా పనిచేశాడు. అది ఆమేన్ హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. ఆమేన్. అది నీకు కావాలి అభిషేకంలో ఎదగాలన్నప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు ఆయన సౌలు ఆయనకు దురాత్మ వచ్చినప్పుడు ఈయననే వెళ్ళి వాయించాలి. అభిషేకంలో వాయించినప్పుడు ఆయనకు దురాత్మ నుంచి విడుదల వస్తుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూసారు ఆయన డైమెన్షన్స్ ఎట్లున్నాయో. ఒకసారి ఏమో వెళ్ళి పాట పాడతారు, ఒకసారి ప్రవచనం చెప్తాడు, ఇంకోసారి ఏం చేస్తున్నాడు, ఎలుగుబంటితో పోరాడుతున్నాడు, ఇంకోసారి సింహంతో, ఒకసారి గొలియాతుతో, ఇంకోసారి గిటార్ కొడుతున్నాడు, దయ్యాలను ఎల్లగొడుతున్నాడు. కమ్ ఆన్ హల్లెలూయా. దట్ ఈస్ అ మల్టీ డైమెన్షనల్ అనాయింటింగ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఆమేన్. దాని తర్వాత మనం చూస్తున్నాము ఆ రాజు ఆయనను చంపాలని, హీ వాంటెడ్ టు పిన్ హిమ్ టు ద వాల్. ఆ గోడకి ఆ బల్లెంతో కొట్టాలనుకున్నాడు, తప్పించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. యువర్ అనాయింటింగ్ విల్ ప్రొటెక్ట్ యూ. నీ మీద ఉన్న అభిషేకం, నీ మీద ఉన్న పిలుపు నిన్ను కాపాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని తర్వాత మనం చూస్తున్నాము ఆయన రాజుగా ఆయన రాజుగా అభిషేకించబడిన ఇంకొక రాజు కింద ఆయన పనిచేసి ఉన్నాడు. స్తోత్రం. దిస్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్ ఇన్ ద చర్చ్. ఆమేన్. హల్లెలూయా. సంఘము యొక్క అధికారము క్రింద పని చేయుట నేర్చుకోవాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ట్రైనింగ్ దట్ విల్ సస్టైన్ యూ. నిన్ను నిలబెట్టేది ఆ అభిషేకమే, ఆ యొక్క ఆ యొక్క ట్రైనింగే. ఆమేన్. ఆ విధేయత, ఆ క్రమము. ఆమేన్. ఒక్క మాట అంటే పారిపోయేలాగా ఉండద్దు. తుమ్ముతో ఊడిపోయే ముక్కులు అంటారు కదా. సంఘంలోని విశ్వాసులు ఆ రీతిగా ఉండకూడదు. నీవు నిజంగా అభిషేకం పొందితే ఒక అభిషక్తుని కింద ఆయన మాటలు, ఆయన హెచ్చరిక, నాకు తైలాభిషేకం అని నువ్వు కోరుతావు. ఆమేన్. హల్లెలూయా. ఆయన గద్దింపు నాకు ఆయన అంటే నేను అభిషక్తుని కింద ఉన్నాను కదా, ఆయన తిట్టుతున్నా కూడా ఆయన మీద నుంచి అభిషేకం నా మీద పడుతుంది. కమాన్. ఆయన కొడుతున్నప్పుడు నా మీద అభిషేకం పడుతుంది. ఆ రీతిగా ఉంటావు. ఆయన నిన్ను సరి చేస్తున్నప్పుడు ఏంటి, అది నాకు తైలాభిషేకం ఆయన. కమాన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. సౌలు దావీదును ఆయన చంపడానికి ట్రై చేస్తున్నా కూడా అది ఆయనకి తైలాభిషేకముగా మారి ఉన్నది. అభిషక్తునిగా గుర్తించాడు. దావీదు యాక్చువల్లీ సౌలు చనిపోయిన వార్తను ఒకటి తీసుకొస్తే, ఆ అభిషక్తుని ముట్టద్దని దేవుడు చెప్పాడు కదా. ఏ రీతిగా ముట్టడానికి నీకు ధైర్యం వచ్చింది? హౌ డిడ్ యూ డేర్ టు టచ్ ద లార్డ్స్ అనాయింటెడ్? దేవుని అభిషక్తుడిగా. సౌలు రాజుగా ఉన్నప్పుడు ఆయన రాజు యొక్క మహిమ కోల్పోయాడు. జస్ట్ రాజుగా ఫంక్షన్ అవుతున్నాడు అక్కడ, అంతే. ఏ రోజైతే దావీదు గొలియాతుని జయించాడో ఆ రాజు స్థానాన్ని కోల్పోయాడు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అర్థమవుతుందా? స్తోత్రం. హీ నోస్ టు రెస్పెక్ట్ ది అనాయింటెడ్. ఆ అభిషక్తుని నేను ముట్టను. మరణం ఆయన నా ప్రాణం తీయడానికి చూసినా, నేను నాకు అవకాశం వచ్చినా నేను వదిలిపెడుతున్నాను. ఎందుకంటే అభిషేకమును నేను గౌరవిస్తున్నాను. దట్ ఈస్ హౌ హీ ఇంక్రీజ్డ్ ఇన్ ది అనాయింటింగ్. ఆ రీతిగా ఆయన అభిషేకంలో పెరిగి ఉన్నాడు.
సో సహోదరుల మధ్యలో నీవు అభిషేకించబడినప్పుడు, సంఘములో నీవు అభిషేకించబడినప్పుడు ఆ పిలుపులోనికి నువ్వు ఎదగాలి. ఆమేన్. దాని తర్వాత లెట్స్ గో. రెండో సమయాలు 2:4 కనుక చూస్తే, అండ్ ద మెన్ ఆఫ్ జూడా కేమ్. ఇక్కడ సౌలు మరణించిన తర్వాత యూదా వాసులందరూ వచ్చి ఏం చేస్తున్నారు చూడండి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి వారు వచ్చి యూదావారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకము చేసి. హల్లెలూయా. దావీదును యూదా వారి మీద రాజుగా, స్తోత్రం, పట్టాభిషేకము చేసి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. యూదా వారి మీద రాజుగా ఆయన అభిషేకం చేయబడి ఉన్నాడు. స్తోత్రం. ఈయన యొక్క వయస్సు 23.5 సంవత్సరాలు. ఆయన 22.5 సంవత్సరాలు. ఎందుకంటే దావీదు 30 ఏళ్ళు అయినప్పుడు ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించబడ్డాడు. దానికంటే 7.5 సంవత్సరాల ముందు ఇక్కడ అంటే 22.5 సంవత్సరాల వయసులో ఆయన యూదా రాజుగా అభిషేకించబడి ఉన్నాడు. స్తోత్రం. 22 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? 22 years. 22 years ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా మన మందిరంలో? బెన్నీ. వావ్. ఇగో ఈ వయసులో యూదాకి రాజుగా దేవుడు దావీదును అభిషేకించున్నాడు. కెన్ యూ ఇమాజిన్ ఒక రాజు? హల్లెలూయా. బెన్నీలో దేవుడు రాజును చూస్తున్నాడు. కమాన్. హల్లెలూయా. స్తోత్రం. టేక్ ఇట్ యాజ్ అ ప్రొఫెటిక్ వర్డ్. ఆమేన్. ఆ టైంలో రాజుగా, బికాస్ హీ గ్రూ. ఆ టీనేజ్లో నుంచి ఆ టైంకి హీ వాజ్ రెడీ. ఆయన ఎదిగి ఉన్నాడు. వయస్సు యందును, జ్ఞానమందును, అభిషేకములో, పిలుపులో. ఆమేన్. ఆయన ఎదిగిన వాడిగా. స్తోత్రం. సో మీరు అనేకులు పిలువబడిన వారు, అభిషేకించబడిన వారు ఆ యొక్క పిలుపులోనికి ఎందుకు రారంటే వారు ఎదుగరు, వారు అక్కడనే ఉండిపోతారు. హల్లెలూయా. నీ ఆరంభ దినాలు చూసుకో. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో చూసుకో. నువ్వు ఎదుగుతున్నావా, లేకపోతే నీ జీవితం అలాగే ఉందా? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. బికాస్ ఆఫ్ టైమ్ ఐఎమ్ రన్నింగ్ అహెడ్. హల్లెలూయా. సో దావీదు యూదాకి రాజుగా 22.5 సంవత్సరాల వయసులో ఆయన అభిషేకించబడి యూదాకి రాజ్యము చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యూదా అనగా స్తుతి. ఆమేన్. దేనికి రాజుగా ఉన్నాడు? స్తుతికి రాజుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన జీవితం, ఆయన ఆరాధన అనుభవం. ప్రైజ్ ద లార్డ్. ఆయన జీవితం ఏంటిది? ప్రార్థన అనుభవం. ఆయన జీవితం ఏంటి? స్తుతించేవాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన కీర్తనలు అన్నీ చూస్తే ఆయన 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 ప్రైజ్ అండ్ వర్షిప్ ఏ రీతిగా ఉన్నదో మనం చూడగలుగుతాము. ఆమేన్. హల్లెలూయా. ఆయన స్తుతించేవాడు కాబట్టి ఆ స్తుతించే గోత్రానికి రాజుగా అయిపోయాడు. కమాన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లెట్స్ గో అహెడ్. దాని తర్వాత మూడోసారి దావీదు ఇశ్రాయేలునకు రాజుగా, 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనంలో కనుక చూస్తే, సో ఇశ్రాయేలు వారు పెద్దలందరూ హెబ్రోను రాజునకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేశారు. స్తోత్రం. సో ఇప్పుడు ఒక రాజ్యము నుంచి, ఒక గోత్రము యొక్క రాజ్యం లేదా 2 గోత్రముల యొక్క రాజ్యము నుంచి ఆయన 12 గోత్రముల యొక్క రాజుగా మారిపోయాడు. కమాన్. That is the promotion. Amen. Hallelujah. As you humble yourself, God will begin to exalt you. You need to humble yourself. నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని గణపరిచేవాడిగా, దేవుని మార్గంలో నడిచేవాడిగా ఉంటే నిన్ను అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఎదిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రజలు వచ్చి నన్ను ఏలు అని చెప్తారు. కమాన్. హల్లెలూయా. నువ్వు వెళ్ళి నేను నీకు రాజుగా ఉంటానని కాదు, జనాలే వచ్చి నువ్వు నాకు రాజుగా ఉండు. కమాన్. నువ్వు నాకు బోధకుడుగా ఉండు. కమాన్. హల్లెలూయా. నువ్వు నాకు నేర్పరిగా ఉండు. హల్లెలూయా. నువ్వు నాకు తండ్రిగా ఉండు. హల్లెలూయా. స్తోత్రం. అభిషేకం ఆ రీతిగా చేయగలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. యోసేపు ఏమంటాడు తెలుసా? నన్ను దేవుడు ఫరోకు తండ్రిగా చేసి ఉన్నాడు. కమాన్. నన్ను ఫరోకు తండ్రిగా అంటాడు 45వ అధ్యాయంలో. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ఏం చేసి ఉంది? ఆయన మీద ఉన్న అభిషేకం. ప్రైజ్ ద లార్డ్. నువ్వు మమ్మల్ని ఏలు అంటున్నారు జనాలు వచ్చి. నువ్వు అభిషేకంలో ఎదుగుతుంటే జనంలో వచ్చి మన యొద్దకు వచ్చి వాళ్ళు అడుగుతారు, మనం వెళ్ళి అడగడం కాదు. స్తోత్రం. నన్ను ఏలు, నాకు బోధించు, నాకు ఆహారం పెట్టు, నాకు తండ్రి వై ఉండు. స్తోత్రం. నాకు నాయకుడు వై ఉండు. ఆమేన్. దేవి నామానికి మహిమ కలుగును గాక.
ప్రైజ్ ద లార్డ్. సో హీ గ్రూ. ఆయన సహోదరుల మధ్యలో అభిషక్తుడి నుంచి ఆయన యూదా అభిషక్తుడుగా, యూదా అభిషక్తుడి నుంచి ఇశ్రాయేలు అభిషక్తుడు. ఇశ్రాయేలు అంటే పోరాడువాడు, యుద్ధము చేయువాడు, దేవునితో యుద్ధము చేసి జయించిన వాడు. నీ పేరు ఏంటి? యాకోబా? యాకోబు కాదు, ఇది మొదలుకొని ఇశ్రాయేల్. ఆ అనుభవం. హల్లెలూయా, స్తోత్రం. సో ఆయన యూదాకు అలాగే ఇశ్రాయేలునకు రాజుగా దేవుడు ఆయనను చేసి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునా స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్ని మైల్ స్టోన్స్ ఉన్నాయో ఆ మైల్ స్టోన్స్లో నువ్వు ఎదగాలి. ఆ మైల్ స్టోన్స్లోనికి నువ్వు రావాలి అంటే నువ్వు ఆ అభిషేకం మీద ఆధారపడి, అభిషేకము ద్వారా బోధించబడుతూ, అభిషేకము ద్వారా నడిపించబడాలి. ఆమేన్. దేవుని అభిషేక తైలము నీకు ఆ రీతిగా సహాయం చేస్తుంది. ఆమెను అందరం లేచి నిలబడదాము. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టీచ్. ఇంకా కొన్ని ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి